హీరోలంటే ఎవరో రాసిన స్టోరీలలో నటిస్తారు. పోలీసులు వాళ్ళని కొట్టినట్టు వాళ్ళతోటి ఫైటింగ్ చేసినట్టు యాక్టింగ్ చేస్తారు. కానీ మనం అట్లా కాదు. గసొంటి అన్ని రియల్గా చేసిన నిన్నే అలా కాదు. నేను స్టూడెంట్ లీడర్ లెక్కున్న పర్సన్దే రియల్ హీరోను. మళ్ళీ ఇప్పుడు నా స్టోరీలో నేనే నటిస్తున్నా. ఎవల మాటలో తెలుసాగి ఇవన్నీ? మన సంగారెడ్డి బబ్బర్ షేర్ జగ్గారెడ్డి సార్ వల్ల సారు సినిమాలో యాక్టింగ్ చేస్తుండని చెప్పినాం కదా మొన్న. నిన్న సినిమా టీజర్ కూడా విడుదల చేసిర్రు. కావాలంటే చూసిరా పోర్రి. అగో ఎట్లుంది జగ్గన్న సినిమా టీజర్? వచ్చే యుగాది కల్లా సినిమా రిలీజ్ కాబోతుందట. అన్నట్టు సినిమా స్టోరీ మొత్తం సారు రియల్ స్టోరీనట. అప్పట్లో పోలీసులతో ఎట్లా గట్లాడింది, కుట్రలు చేసిన వాళ్ళను ఎట్లా గుమ్మేసింది అంతా స్టోరీలో ఉంటుందట. ఓ దావత్లో సినిమా డైరెక్టర్ రామానుజం అనేటాయన కలిసి స్టోరీ చెప్పిండట. అరే ఇది నా రియల్ స్టోరీకి చాలా దగ్గర ఉంది కదా అని సినిమా ఒప్పుకున్నట జగ్గన్న. మరి మొదలు లవ్ స్టోరీలో పెద్ద మనిషి క్యారెక్టర్ అన్నారు, ఇప్పుడేమో రియల్ స్టోరీ అంటున్నారు. ఇలా ఏది కరెక్టో కానీ జీపు మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని సుట్ట దాక్కుంటా సూపర్ లుక్కే ఉంది పో. ఇక సినిమా సంగతి అట్లా పెడితే నిన్న ఉగాది పండుగ పూట సంగారెడ్డి రామ మందిరం కాడ భజన పాటలు వాడిండు జరసేపు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. పూజించరా హనుమానుకో, కొంచెం పూజించరా హనుమానుకో. చాలా విశాలం. లోపట సారోళ్ళ ఇంటి లాదులంతా ప్రత్యేక పూజలు చేసిర్రు. అంచునూరు గోధుమోస్య జయప్రకాశ్ రెడ్డి నామధేస్య నిర్మలా నామధేవత్యాః అథా మూలమంత్ర దేవతాన్ ప్రధాన కలశే ఆవాహయేత్. అదైనాక పొద్దికంగా గుడికాడ ఉట్లు కొట్టే ప్రోగ్రాం నడిచింది. సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. తర్వాత గుడి మీదకెళ్ళి పేలాల లడ్డూలు ఇసిరే ప్రోగ్రాం నడిచింది. ఓ దిక్కు జగ్గారెడ్డి సారు, ఇంకో దిక్కు సారోళ్ళ బిడ్డే. ఇద్దరిట్లా ఇసురుతుంటే కిందున్న భక్తులంతా క్యాచ్లు అందుకుని పెట్టిర్రు. దొరికిన వాళ్ళకి దొరికిన లడ్డూలు ఒక్కొక్కరైతే సంచులు నింపుకున్నారంటే. అగో సారోళ్ళ ఇంటి ఆమె కూడా లడ్డూలు క్యాచ్ పట్టుకుంటుంది కదా కింద. మరి ప్రసాదాలను గిట్ల ఇసురేసుడు ఏంది అని అనిపిస్తుంది కానీ 70 ఏళ్ల సంధి నడుస్తున్న ఆచారం అట సంగారెడ్డిలా. ఈ లడ్డూలను అందుకున్న వాళ్ళకు సుఖ సంతోషాలతోటి ఏడాదంతా గడిచిపోతుందని మంచిగా నమ్మకం అట. బెల్లం లడ్డూలు అందుకోవడం ఇదొక మంచి శుభ పరిణామం.